ఈ వార్తలు వాస్తవాల్లో మనతో చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కేతిరెడ్డి వాసుదేవరెడ్డి గారు అండ్ రాజకీయ విశ్లేషకులు ఎల్చల దత్తాత్రేయ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ వాసుదేవరెడ్డి గారు, మనం చూస్తున్నాం ఇందిరమ్మ భూములకు కార్పొరేట్ చెర అనేది ఫోర్త్ సిటీ ఫ్యూచర్ ట్రేడింగ్ కోసమే ఇట్లా మామూలు సామాన్య భూముల్ని చెరబడుతుంది ప్రభుత్వం అనేది. సో ఈ చెర ఎందుకోసం, ఎవరి కోసం? ముందుగా గుడ్ మార్నింగ్ అండి మీకు, అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకు సోదరులకు అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రధానంగా అన్ని పేపర్లలో ప్రధాన ఐటమ్ ఏంటంటే ఇందిరమ్మ భూములకు కార్పొరేట్ చెర. ఎక్కడిది ఇందిరమ్మ భూములు? గత కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు పేదలకు ఇచ్చిన ఇందిరమ్మ భూముల్లో ఈనాడు ఫోర్త్ సిటీ పక్కన అవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ 100 ఫీట్ల రోడ్డు దాన్ని ఆనుకొని పోతున్న సందర్భంలో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో, పెద్ద పెద్ద దిగ్గజాలు ఏవైతే ఉన్నాయో, ఇవాళ లావాని పట్టభూములు అవన్నీ కూడా వాస్తవంగా దాన్ని రియల్ దందా చేసుకోవడానికి అవకాశం లేదు, కొనడానికి అమ్మడానికి అవకాశం లేదు. లావాని పట్టభూమి అంటే ప్రభుత్వం చేసుకోవడానికి మాత్రమే ఆ పేదలకు ఇస్తుంది, చేసుకొని బతకడానికి. దాన్ని ఒక్కరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు లావాని పట్టభూములు. సో దాంట్లో సరే ఈ ప్రభుత్వం లావాని పట్టభూములను అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తామని కొన్ని మేనిఫెస్టోలు పెట్టినట్లు నేను చూశాను. కానీ ఇప్పటి వరకు అయితే అట్లాంటిది లావాని పట్ట భూములు అమ్మడానికి లేదు. దాదాపు 600 కోట్ల విలువైన లావాని భూములకు ఆల్రెడీ పట్టా జరిగింది, పట్టా చేసింది అనేది. అదే ఎగ్జాక్ట్. ఇప్పుడు పట్టా చేయడానికి లేదు ఒకటి, రెండవది అమ్మడానికి ఇంకా ఆయంత లేదు. సో కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఈ యొక్క ఫోర్త్ సిటీ అని చెప్పుకుంటున్న ఈ 4 బ్రదర్స్ ముఖ్యమంత్రికి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో, మొత్తం ఆ చుట్టుపక్కల భూమిని మొత్తం కూడా చెరబడతా ఉన్న సందర్భం. చెరబడతా ఉన్నారు కాబట్టి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పేరు మీద ఇచ్చిన భూములతో పాటు ఇంకా వ్యవసాయ భూములన్నింటినీ కూడా మొత్తం ఒక రియల్ ఎస్టేట్ దందాను అక్కడ నడిపిస్తున్నట్టు చెప్పి నిన్ననే మా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం కూడా చెప్పింది. ఒక్కొక్కటిగా ధారావాహికగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్న అనేక అరాచకాలు, అక్రమాలు, దందాలు ఒక్కొక్కటిగా భవిష్యత్తులో చెప్పబోతున్నాము. దాంట్లో ఇదొకటి కూడా ఈ యొక్క రియల్ ఎస్టేట్ పేరు మీద, ముఖ్యంగా ఈ ఫోర్త్ సిటీ పేరు మీద, అది ఫోర్త్ సిటీ పేరు మీద మొత్తం గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఇది ఒక కంపెనీల కోసం, ముఖ్యంగా ఫార్మాసిటీకి సంబంధించి 1000 ఎకరాలను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో దాన్ని పెద్ద ఎత్తున కూడా డెవలప్ చేయాలి, అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో తీసుకొస్తే దాన్ని పేరు మార్చి ఫోర్త్ సిటీ, దాని హైకోర్టు కూడా ముట్టకాయలేసింది ఇప్పటి వరకు. అసలు ఆ ఫోర్త్ సిటీకి సంబంధించిన ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూములను మీరు ఫోర్త్ సిటీ అనేది దాంట్లో ఏం పెట్టబోతా ఉన్నారు? ఆనాడు ప్రభుత్వం నుంచి వెళ్ళి మేము రైతుల నుంచి వెళ్ళి సేకరిస్తున్న ఆ భూమిలో ఆనాడు ఇదే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆ ఏరియాలో గెలిచిన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు లాంటి వాళ్ళంతా కూడా ఎన్నికలప్పుడు రైతులకు ఏం హామీ ఇచ్చిండ్రంటే మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మీ భూములు మీకు తిరిగి ఇచ్చేస్తాము అని చెప్పిండ్రు. ఆనాడు గుంజుకుంటున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం అని మా మీద ఆరోపణలు చేసిండ్రు. ఫార్మాసిటీకి సంబంధించి ప్రభుత్వానికి స్పష్టత ఉందా లేదా అనేది అర్థం కావట్లేదు. సో ముఖ్యమంత్రి అయితే ఫార్మాసిటీ రద్దు చేస్తున్నారని ప్రకటన చేశారు. సో నిజంగా ఫార్మాసిటీ రద్దు చేస్తే గనక ఆ భూములు ఎవరైతే రైతుల దగ్గర భూములు వెనక్కి ఇవ్వడానికి మొన్న కేటీఆర్ గారు కూడా డిమాండ్ చేశారు చాలా స్ట్రైట్ గా. సో నిన్న ఫార్మాసిటీ అక్కడే ఉంటుందా లేదా అని కూడా హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఎగ్జాక్ట్లీ రాజేష్ గారు, ఇప్పుడు కేటీఆర్ గారు డిమాండ్ చేయడమే కాదు, హైకోర్టు కూడా చెప్తా ఉన్నది ఫార్మాసిటీ కోసం మేము భూములు సేకరించడం ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఈనాడు రేవంత్ రెడ్డి గారు ఫార్మాసిటీ లేదని రద్దు అయిందని చెప్తా ఉన్నాడు. మరి రద్దు అయితే వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వడానికి మీకున్న కడుపు నొప్పింది. పేదలకు ఇవ్వాల్సిన భూములు ఎందుకు ఇస్తలేరు? ఎందుకు రియల్ ఎస్టేట్ దందా చేస్తూ ఉన్నారు? అంటే మీరు గతంలో చేసిన రియల్ ఎస్టేట్ దందా, ప్లాట్ల దందాలు ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇట్లాంటి యొక్క కార్యాచరణకు పాల్పడడం ఏదైతే ఉందో, ముఖ్యంగా అసలు ఇలా బయటగా వాళ్ళ విత్ ఇన్ ద పార్టీల డిస్కషన్ ఏంది అంటే అసలు ఎవరికి సంబంధం లేకుండా ఈయన వ్యక్తిగత ల్యాండ్కు సంబంధించి వ్యక్తిగతమైన అంశాలుగా అనుకొని వారికి సంబంధించిన అనాయులు ఎవరైతే ప్రభుత్వ అడ్వైజర్స్ ఉన్నారో, ఒకరిద్దరు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళనే కూర్చుండబెట్టుకొని ఈ యొక్క ఫోర్త్ సిటీకి సంబంధించిన భూముల వ్యవహారం, రోడ్ల వ్యవహారం ఏ విధంగా పోవాలో, ఎట్లకెళ్ళి అలైన్మెంట్ తీయాలనే ఒక అంశాలన్నీ కూడా పర్సనల్గా డిస్కషన్ చేస్తూ ఉన్నాడు. దీంట్లో అంతర్యం ఏందనేది ఇలా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఫోర్త్ సిటీ పేరుతో మొత్తం ఒక రియల్ ఎస్టేట్ దందాకి తెరదీస్తోంది ప్రభుత్వం అనేది. ఎందుకంటే వాళ్ళకు సొంత మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అనుయాయుల కోసం, వాళ్ళ
ఫాలోవర్స్ కోసం వాళ్ళ కోసం మాత్రమే ఉండే వాళ్ళ కోసం మాత్రమే ఇటువంటి ఫోర్త్ సిటీలు కానీ లేదంటే రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ చేంజ్లు కానీ అనేది చాలా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. సో నిన్న కూడా ఫార్మాసిటీకి సంబంధించి హైకోర్టు ప్రశ్నించింది ప్రభుత్వాన్ని, ఫార్మాసిటీ అక్కడే ఉంటుందా లేదా. హైకోర్టు సూటి ప్రశ్న, ప్రభుత్వం నీళ్లు నమిలింది, అఫిడవిట్ వేస్తామని అడ్వకేట్ జనరల్ జవాబు ఇచ్చారు. సోమవారమే చెప్పాలని న్యాయస్థానం ఆదేశం జారీ చేసింది ఫార్మాసిటీకి సంబంధించి. హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది, ఫార్మాసిటీ అక్కడే ఉంటుందా లేదా అనేది ప్రభుత్వాన్ని నిన్న హైకోర్టు ప్రశ్నించింది. అయితే ఫార్మాసిటీ రద్దు కాలేదనేది ప్రభుత్వం చెప్తుంది. సో నిజంగా రద్దు కాలేకపోతే కనుక అట్లా కొనసాగించకపోతే రద్దు చేస్తే కనుక ఆ భూముల్ని ఎక్కడైతే రైతుల కాడ భూములు తీసుకున్నారో ఆ భూములను కూడా రైతులకు అప్పచెప్పాలనేది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దత్తాత్రేయ గారు, ఫార్మాసిటీ అక్కడే ఉంటుందా లేదా, ఇది హైకోర్టు ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్న. దాంతోపాటుగా మనం చూస్తున్నాం ఇందిరమ్మ భూములకి కార్పొరేట్ ఇచ్చారా అంటూ కూడా. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం, గత ప్రభుత్వం కేసీఆర్ గారి ముందు చూపుతో దూరదృష్టితో నూతనమైనటువంటి అభివృద్ధికి పుంతలు తొక్కినటువంటి ప్రతి అంశాన్ని ఏదో ఒక విధంగా చెడగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ ఏదైతే రంగారెడ్డి జిల్లా మేడిపల్లి వద్ద గత ప్రభుత్వం ఒక గ్రీన్ ఫార్మాసిటీని ఏర్పాటు చేసి హైదరాబాద్ని ఫార్మాసిటీకి ఒక హబ్గా మార్చాలనుకుంటే, ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడమే అత్యంత ఎక్కువగా గత ప్రభుత్వ భూములు కానీ లేకపోతే కొంత రైతుల దగ్గర నుంచి కానీ సేకరించిన భూములన్నిటికీ ఇవాళ ఫోర్త్ సిటీ పేరు మీద, ఫ్యూచర్ సిటీ పేరు మీద ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దందాకు నాంది పలుకుతున్నాడు. ఒక రియల్ ఎస్టేట్ చేసేటువంటి ఒక బ్రోకరే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వ భూములే కాదు ప్రజల భూములకు కూడా గ్యారంటీ ఉండదనేటువంటిది స్పష్టమవుతా ఉంది. ఇవాళ దళితులకు గత ప్రభుత్వం ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో ఎవరైతే దళితులు ఉన్నారో భూమి లేని పేదలకు ఇచ్చినటువంటి భూములన్నింటి కూడా ఇవాళ చెరపాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ భూములకు ఇవాళ రెక్కలు వచ్చినాయి కాబట్టి రియల్ ఎస్టేట్ పేరు మీద అక్కడ ఏర్పాటవుతున్నటువంటి డెవలప్మెంట్ చూస్తున్నటువంటి క్రమంలో గత ప్రభుత్వం డెవలప్మెంట్ చాలా విస్తారంగా చేసినప్పటికీ ఏ రోజు కూడా దళితుల భూములు కానీ, బీసీల భూములు కానీ, అసైడ్ భూములు కానీ, లావారీ భూములు కానీ ఏ రోజు కూడా టచ్ చేయలేదు. కానీ ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా పేదల భూములనేమో గుంజేసుకుంటుంది, పెద్దలకేమో పంచిపెడతా ఉంది. సో ఇది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ హైకోర్టు స్పష్టంగా అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ప్రభుత్వానికి సూటి ప్రశ్న వేసింది, మీరు ఫార్మాసిటీని ఉంచుతున్నారా, తీసేస్తున్నారా, దీని మీద మీరు స్పష్టం ఇవ్వాలని చెప్పేసి అంటే ప్రభుత్వం నీళ్లు మింగేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే దీని వెనకాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్పష్టంగా ఉండి నడిపిస్తూ ఉన్నారు. దీనికి అదే మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వత్తాసు పలుకుతా ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో కేవలం రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరే ఉన్నారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. మిగతా బహుజన మంత్రులు కానీ, దళిత మంత్రులు కానీ ఎందుకు మీరు ఇవాళ ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిపై కానీ, అక్రమాలపై కానీ మీరు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి మనం ప్రశ్నించాల్సి. ఇక్కడ గ్రీన్ ఫార్మాసిటీ రద్దు కాలేదు అని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు చెప్తోంది. కానీ ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్నారు ఇక్కడ ఫార్మాసిటీ అనేది రద్దు చేసినాం, ఫార్మాసిటీ రద్దు అయిపోయింది అనేది ఆయన మొదట్లోనే చెప్పిన మాట. సో ఇక్కడ ఫార్మాసిటీ రద్దు కాలేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించిన మాట. ఎందుకు రెండు పరస్పర ప్రకటనలు, పరస్పరటువంటి వైరుధ్యాలు ఎందుకు కనిపిస్తున్నాయి ఇక్కడ? ఒకటేందంటే ప్రభుత్వం కూడా అత్యున్నతమైన న్యాయస్థానాన్ని కూడా తప్పుదారిలో పట్టించేటువంటి ప్రయత్నం అధికారుల ద్వారా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ ఏదైతే అడ్వకేట్ జనరల్ గారు హైకోర్టుకు సమర్పించారు, మేము దాని మీద సమాధానం ఇవ్వలేకపోతున్నాం, ముఖ్యమంత్రి గారేమో తొలగించామని చెప్పేసి పత్రికా సమావేశాల్లో చెప్తాడు. ఇవాళ ఫార్మసిటీ ఉండబోదు, అక్కడ ఫోర్త్ సిటీ ఏర్పాటు అవుతుందని చెప్తాడు. ఇవాళ అది అడ్వకేట్ జనరల్ గారు హైకోర్టు ఏమో సూటిగా ప్రశ్నిస్తే దానికి జవాబు లేకుండా దాటవేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని హైకోర్టుని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఆ భూముల రక్షణ కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ భూములు పేదవాళ్ళకి ఇచ్చినటువంటి భూములు, పేదవాళ్ళ కుటుంబాల్లో చాలామంది జీవితాలు కొంత మార్పులు వచ్చిన వ్యవసాయం చేసుకుని, కానీ ఆ భూములను కాజేయాలని వాళ్ళ రేవంత్ రెడ్డి కక్ష కట్టిండు. దళితులు ముఖ్యంగా దళితుల భూములు లాక్కోవాలనేటువంటి కుట్ర చేస్తాం. రైట్, వాసుదేవ్ రెండు రకాల వర్షన్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి ఏమో ఫార్మసిటీ రద్దు చేస్తున్నాం అనేది ఆయన ప్రకటిస్తే, నిన్నైతే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అటువంటి నిర్ణయం తీసుకోలేదు, అది ఫార్మసిటీ రద్దు చేయబోమనేది నిన్న హైకోర్టుకు చెప్పినటువంటి మాట. సో ఆ భూములు ఫార్మసిటీ రద్దు అయితే కనుక ఆ భూములు రైతులకు ఇవ్వకుండా తమకు కావాల్సినటువంటి ఒక ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం కోసం మాత్రమే ప్రభుత్వం ఈ రకంగా నాంచి వేస్తోంది ఫార్మసిటీ నిర్ణయం పైన అనేది ఒక వాదన వినిపిస్తోంది. ఇప్పుడు ఈ ఫోర్త్ సిటీకి సంబంధించి సేకరించిన భూమి కూడా ఫార్మసిటీకి సంబంధించి అక్కడ ఒక ఫార్మా హబ్గా తయారు చేయాలని ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన చేసింది. దానికి సంబంధించిందే భూమి సేకరణ చేశారు. అది కాకుండా అక్కడ ఏ నిర్మాణం చేసినా అది రద్దు కావాల్సిందే, అది రైతులకు ఇవ్వవలసిందే ఆ భూమి. అందుకనే నిన్న హైకోర్టు కూడా ముట్టికాయలు వేసింది. నీళ్ళు నమిలిండు గవర్నమెంట్ ఆఫ్ అడ్వకేట్ సంబంధించిన వారు అక్కడ మాట్లాడేవాళ్ళు, మేము ఒక అఫిడవిట్ త్వరలో ఇస్తామని చెప్పి, అంటే వారికి క్లారిటీ లేదు. సో అందుకనే ఇవాళ
వారు ఇచ్చిన స్టేట్మెంటో అది పేపర్ స్టేట్మెంట్ అని చెప్పి వీళ్ళు బుకాయిస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇది నిజ నిర్ధారణ అంటే వాస్తవాలు ఏందనేది తప్పకుండా ఇలా ప్రజలను మీరు మభ్యపెట్టినా అత్యున్నత న్యాయస్థానాలను మభ్యపెట్టే పరిస్థితి ఉండదు. కాబట్టి తప్పకుండా ఈ పోర్ట్ సిటీ పేరు మీద మొత్తం ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భూములను చెరబడతా ఉన్నది వాస్తవం. ఇలా రోజు కథనాలుగా పత్రికల్లో వస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ ఈ యొక్క ముఖ్యమంత్రి గారు మొత్తం ఆయన అసలు పదవి ఉంటుందా ఊడుతుందా అనే భయంలో ఉన్న కాడికి దండుకోవాలనే ఒక ఆలోచన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నట్టు కనిపిస్తా ఉన్నది. వారు చేసిన పనులన్నింటిలో కూడా సీఎం సొంత వ్యవహారంగా RRR అనేది కూడా మనం చూస్తున్నాం. గోప్యంగా దక్షిణ భాగం అలైన్మెంట్ మారుస్తున్నారు. అంటే పెంచేది ఒక 5-6 కిలోమీటర్లు అయినా కూడా దాని చుట్టూ కొన్ని వేల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ దందా కోసమే సొంతంగా తనకు తానుగా నిర్ణయం తీసుకొని ఈ RRR అలైన్మెంట్ మార్చారనేటువంటి వార్త కూడా మనం చూస్తున్నాం. ఒకటి రాజేష్ గారు, ఇప్పుడు ఈ RRRకి సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొంత భూమి సేకరించింది. ఇప్పుడు దక్షిణ భాగం ఏదైతే అలైన్మెంట్ ఉందో ఈ దక్షిణ భాగం అలైన్మెంట్ వాస్తవంగా ఆ RRR అయినా రీజనల్ రింగ్ రోడ్ అయినా లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ అయినా కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేస్తారు ఎవరైనా. సో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తా ఉన్నాడు, ఈయన సొంత వ్యవహారం లెక్క ఈ దక్షిణ భాగం అలైన్మెంట్ ఏదైతే ఉందో అది యొక్క రాష్ట్ర ప్రభుత్వం సొంత పైసలతోటి ఏది బ్యాంకులలో అప్పు తీసుకొచ్చి దాన్ని మొత్తం రైతులకు భూములకు డబ్బులు ఇవ్వాలి అనే ఒక ఉద్దేశాన్ని తీసుకున్నది. సో దీంట్లో ఈ దక్షిణ భాగం అలైన్మెంట్ ఏదైతే ఉందో వీరికి ఇష్టమైతే నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఈ దక్షిణ భాగం అలైన్మెంటు కొంతమందిని ఈ యొక్క ఏజెన్సీ వాళ్ళను అదేవిధంగా కొంతమంది ఆ సలహాదారులను పక్కకు పెట్టుకొని ఇంకెవరికి అసలు R&B డిపార్ట్మెంట్ వల్ల పిలుస్తలేరండి. R&B డిపార్ట్మెంట్లను బయట పెట్టిండ్రు. ఈ యొక్క ప్రైవేట్ ఏజెన్సీలను ఈయన సలహాదారులను దగ్గర పెట్టుకొని ఆ అలైన్మెంట్ గురించి డిస్కషన్ చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. అంటే ఆలోచన చేయాలి. దీని మీద ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేసింది. దీనికి నిజంగా మీరు దీంట్లో ఎలాంటి అవినీతికి అక్రమాలకు పాల్పడలేకుంటుంటే సిబిఐ విచారణకు ఆదేశించండి. వాస్తవాలు ఏంటంటే ప్రజలకు తెలియాలి కదా. సొంత వ్యవహారం కాదు ఇది. దత్తాత్రేయ గారు, మా పైన అనవసరంగా నిందలు ఎందుకు వేస్తున్నారంటూ సిబిఐ విచారణ కోరండి సరిపోతుంది అనేది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అట్లా నిజంగా సిబిఐ విచారణ కోరాల్సిన అవసరం అది ఎట్లా తీసుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా? ప్రభుత్వాలు ఎప్పుడైనా కూడా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రధాన ప్రతిపక్షానికి కూడా భాగస్వామ్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ప్రజలకు కూడా అందులో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంది, నిష్ణాతులను. ఈ ప్రభుత్వం అలా చేయకుండా బలమైనటువంటి ప్రతిపక్షాన్ని తప్పుదారులు పట్టిస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ సొంత నిర్ణయాలను వెళ్ళగక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ పేరు మీద అలైన్మెంట్ అనేటువంటిది కేవలం దక్షిణ భాగానికి ఎందుకు తీసుకెళ్తున్నారంటే అక్కడ రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేము కొడంగల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాం, అట్లాగే ఫోర్త్ సిటీ ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం, ఇవాళ హైడ్రా పేరు మీద హైదరాబాద్ని మొత్తం కూల్చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా దీని వెనకాల అత్యంత ఎక్కువగా RRR వెనకాల దాగి ఉంది ఎవరు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించినటువంటి అంశాలే ముడిపడి ఉన్నాయి తప్ప అందులో ప్రజలకు ఒరిగేటువంటిది ఏమీ లేదు. ముఖ్యంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఖచ్చితంగా సిబిఐ విచారణ చేసేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి బలమైనటువంటి ప్రతిపక్షంగా అడుగుతున్నా కూడా ఎందుకు ఇవాళ బీజేపీ తను పట్టించుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తలేవు అనేటువంటిది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రజలు. సో ఈ రీజనల్ రింగ్ రోడ్ అలైట్మెంట్ అనేటువంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే దాని మీదనే సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ చాలామంది ఇంజనీర్స్తో మేము మాట్లాడినప్పుడు దీంట్లో మీకు ఏమైనా భాగస్వామ్యం ఉందా, ప్రభుత్వ నిర్ణయాలు ఏ విధంగా అంటే ఇవాళ ముందు నుంచి వెనుక గొయ్యిలాగా మాకు మారింది ఈ రీజనల్ రింగ్ రోడ్ పరిస్థితి. ముఖ్యమంత్రి గారేమో ఒకటే పట్టుబడతా ఉన్నారు, ఈ ప్రాంతానికే మీరు పరిమితం చేయండి, డెవలప్మెంట్ మొట్టమొదటిసారిగా ఆ పనులు కానీ టెండరింగ్స్ కానీ అన్ని కూడా దక్షిణ భాగం వైపు నుంచి ప్రారంభించాలనేటువంటిది ఆయన నొక్కి చెప్తా ఉన్నాడు. దాని వెనకాల ఏం దాగి ఉంది అంటే ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గారి బ్రదర్స్ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల మీద డేగ కన్ను వేశారు, వాటిని దోచుకోవాలనే ప్రయత్నం స్పష్టంగా అర్థమవుతాం. మనం చూస్తున్నాం రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి ఈ లైన్ ఏదైతే ఉందో ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే గ్రీన్ లైన్ ఈ సర్కిల్ అంతా కూడా అప్పుడు అలైన్మెంట్ ఏ రకంగా ఉండాలనేది మొత్తం ఫైనలైజ్ చేసినటువంటి డిజైన్ అలైన్మెంట్. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఇది కాకుండా ఈ లైన్ ఈ బ్లూ లైన్ ఉంది కదా, ఈ బ్లూ లైన్లో కాంగ్రెస్ ప్రభుత్వం పెంచి రీజనల్ రింగ్ రోడ్ను పెంచింది. సో దీని ద్వారా ఇక్కడ చూస్తే చాలా చిన్నగానే స్పేస్ కనిపిస్తుంది, కానీ దీని ద్వారా కొన్ని వందల ఎకరాలు కొన్ని వేల ఎకరాల నుంచి ఇప్పుడు అది డిజైన్ మార్చుకుంటూ వెళ్ళడం, తద్వారా దాని చుట్టూ కొన్ని వేలాది కోట్ల రియల్ ఎస్టేట్ బిజినెస్ ఒక రీల్ ఎస్టేట్ దందా జరగడం కోసం మాత్రమే, కేవలం సొంత మనుషుల ప్రయోజనం కోసమే, తన కుటుంబం ప్రయోజనం కోసమే, తన వాళ్ళ ప్రయోజనం కోసమే రీజనల్ రింగ్ రోడ్డు ఒక ఇష్టారీతిన ముఖ్యమంత్రి స్వయంగా తన ఇష్టారీతిన సొంత వ్యవహారంగా RRR డిజైన్ మార్చారనేది ఈ వార్తగా మనం చూస్తున్నాం. నెక్స్ట్ వార్త మనం చూద్దాం.
ఎస్ బామర్దికి అమృతం సీఎం బంధువుకు 1000 కోట్ల పనులు అమృత్ టెండర్లలో భారీ అవినీతి అర్హత లేకపోయినా కూడా 8,888 కోట్ల పనులు బీజేపీ కాంగ్రెస్ కుమ్మకు రాజకీయం అంటూ కేటీఆర్ ఫైర్ అవుతున్నారు. సో సొంత బామర్ది వరుసకు బామర్ది అయినటువంటి వ్యక్తికి ఎటువంటి ఆ కంపెనీకి అర్హత లేకపోయినా కూడా దాదాపు 1000 కోట్ల పనులు అప్పచెప్పారు అమృతానికి సంబంధించినటువంటి పనులు అనేది. ఎస్ వాసుదేవ్ రెడ్డి గారు, ఏంటి అమృత పథకంలో కుంభకోణం అనేది ఎందుకు బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది? ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నట్టు ఇలా త్రిపులార్కి సంబంధించిన విషయం కావచ్చు, అది దక్షిణ అలైన్మెంట్ అంశంలో కావచ్చు, లేదా ఈ యొక్క అమృత టెండర్లు కావచ్చు, ప్రభుత్వం వచ్చి రాగానే డిసెంబర్లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఫిబ్రవరిలో సెంట్రల్ నిధులు ఉన్నాయి. ఈ యొక్క అమృత అంతా కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న నిధులు, ఇవన్నీ కూడా రాష్ట్రానికి సంబంధం లేదు. సో ఈ అమృత టెండర్లకు సంబంధించి ఫిబ్రవరిలో టెండర్లు పిలిచింది, ఎక్కడ కూడా ఇది పబ్లిక్ డొమైన్లో పెట్టలే. టెండర్లు ఎవరికి వచ్చిండ్రో ఎంత ఇచ్చిండ్రు అనేది. ఇప్పుడు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడమే కాదు, అంతకంటే ముందు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, అంటే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. ఈ అమృత టెండర్లో అవినీతి జరిగింది, అలా ఆ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకే అనుయులకు అర్హత లేకున్నా ఈ టెండర్లు ఇచ్చిండ్రు అనేది. సో ఈ టెండర్లు ఎట్లా ఇచ్చిండ్రు? ఇలా ప్రధానంగా మాకు ఒక ఆధారం దొరికింది. నిన్న మా మాజీ మంత్రి కేటీఆర్ గారు చెప్పారు, ఇలా బయట పెట్టలేదు, ఎక్కడ కూడా జీవోలు లేవు, కానీ ఒక ఆధారం ఏమొచ్చింది అంటే ఇలా ది ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లిమిటెడ్ ఎవరైతే ఉన్నారో, ఏదైతే ఈ యొక్క కంపెనీ ఉందో ఈ కంపెనీకి సంబంధించి వారు బిఎస్సి లిమిటెడ్కును నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కు ఒక లెటర్ రాసింది. ఎవరికి? సెబీకి సంబంధించి. ఇది ఎందుకంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కాబట్టి వీరు తీసుకున్న టెండర్ ఏం తీసుకున్నామని వారు వివరించాలి. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లిమిటెడ్ను బ్లాక్మెయిల్ చేసి బెదిరించి వీరి పేరు మీద ప్లస్ రేవంత్ రెడ్డి గారి బామ్మర్ది సూదిని సృజన్ రెడ్డి గారు వారి కంపెనీ ఏంటిది అంటే జాయింట్ వెంచర్ ఫార్మ్డ్ బిట్వీన్ ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్, శోధా కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ వారి కంపెనీ. మరి బామ్మర్ది కంపెనీ శోధా కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్. దీనికి అర్హత లేదండి. ఇది 2 కోట్ల లాభం మాత్రమే ఉంది. 2 కోట్ల లాభం ఉన్న కంపెనీ 1137 కోట్ల టెండర్లు ఎట్లా పార్టిసిపేట్ అవుతుంది అంటే ఈ ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీలకు సంబంధించిన దాన్ని పక్కకు పెట్టుకొని దీంతో కలిసి జాయింట్ వెంచర్ చేస్తున్నామని చెప్పి వీరి పేరు మీద టెండర్లు దక్కించుకొని దీంట్లో ఇంకొకటి రాయేష్ గారు కంపెనీలకు ఒక ఫేక్ బంధం ఉందని చెప్పేసి వీళ్ళ బామ్మర్దితో ఫేక్ కంపెనీ, ఇది ఒరిజినల్ కంపెనీ హ్యూమ్ పైప్ ఏంది? ఇది యాక్చువల్గా అన్ని అర్హతలు ఉన్న కంపెనీ. దీనికి మాత్రం దీంట్లో 20% ఇస్తారు, 80% వాళ్ళ బామ్మర్దికి ఇచ్చిండ్రు. అంటే ఇవాళ ఎట్లా ఉన్నదంటే దోచుకున్నోనికి దోచుకున్నంత అన్నట్టు ఈ ప్రభుత్వం. అందుకనే ఇలా బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇలా అమృత టెండర్లో అర్హత లేకున్నా వారి బామ్మర్ది సూదిని సృజన్ రెడ్డి గారికి 80% ఈ యొక్క మంచినీళ్ళ టెండర్లలో అభివృద్ధి పథకంలో ఇచ్చారు. ఇంకొకటి రాయేష్ గారు ఇలా ప్రధానంగా ఇలా మేము ఆరోపణ చేస్తూ ఉన్నది ఏంటంటే ప్రధానంగా చెప్తున్నది ఏంటి అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పదవిలో ఉన్నప్పుడు మనం ప్రమాణం చేస్తాం. సో దీని గతంలో కూడా మన సంఘటనలు ఏం జరిగినాయి అంటే ఇలా దీంట్లో ప్రధానంగా ఏది అంటే మన ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ చట్టంలో ఇది నిన్న కూడా చూపించడం జరిగింది. ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ చట్టం అవినీతి నిరోధక చట్టం. ఈ యొక్క యాక్ట్ ప్రకారం సెక్షన్ 7, 11, 13 ప్రకారం ముఖ్యమంత్రి కానీ కుటుంబ సభ్యులు కానీ అశ్రిత పక్షపాతం చూపిస్తే ఈ చట్టానికి శిక్షార్హులు. ఈ చట్టం కింద గతంలో సోనియా గాంధీ గారు రాజీనామా చేసిండ్రు. అదేవిధంగా ఆమె గతంలో ఎన్ఈఎస్సీ చైర్మన్ కూడా చేశారు సోనియా గాంధీ గారు. అదేవిధంగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి గారు మన యడ్యూరప్ప గారు కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. యడ్యూరప్ప గారు కూడా గతంలో ఇట్లాంటి దాని మీదనే ఇది మైనింగ్ సంబంధించి కుటుంబ సభ్యులకు ఇచ్చిండని చెప్పి ఆరోపణలు వస్తే రాజీనామా చేసిండ్రు. అదేవిధంగా సోనియా గాంధీ గారు ఇదే సెక్షన్ 13 ప్రకారం సోనియా గాంధీ గారు కూడా పదవి కోల్పోయింది. సో తప్పకుండా ఈ యొక్క అమృత టెండర్లో వారి బామ్మర్దికి ఇచ్చిన సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని కూడా త్వరలో కోల్పోతారు. దానికి సంబంధించి బీజేపీ కూడా స్పందించాలనేది మా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్. దత్తాత్రేయ గారు, బామ్మర్ది కళ్ళల్లో సంతోషం నింపడం కోసమే
రేవంత్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు, తన ఇంట్లో లంకె బిందెలు నింపుకోవడం కోసమే అక్రమ టెండర్లకు తెరలేపారు. ఇది కేటీఆర్ గారు చెప్తున్నటువంటి కామెంట్, ఆయన విమర్శ. సో వారు చెప్పినట్టుగా నిజంగా ఇవాళ ముఖ్యమంత్రి పదవి కోల్పోవడానికి కూడా చాలా బలమైనటువంటి ఆధారాలు ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇది. సో దీని మీద కేంద్రం కానీ బీజేపీ నాయకులు కానీ ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనేది ఇవాళ నిజంగానే బీజేపీకి కాంగ్రెస్కు మధ్య దోస్తీ లేకపోతే ఇవాళ మీ బంధం ఏందో తేలాల్సిన అవసరం ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి గారే తన బంధుప్రీతిని నిరూపించుకున్నాడు. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు బంధుప్రీతి రాగద్వేషం లేకుండా ఈ రాష్ట్రాన్ని పాలిస్తానటువంటి ముఖ్యమంత్రి ఇవాళ రాజ్యాంగాన్ని నిట్ట నిలువున అబాసు పాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సొంత భావమర్ది గీతారెడ్డి ఏదైతే ముఖ్యమంత్రి గారి భార్య ఉందో ఆమె సొంత తమ్ముడు అనేటువంటి సృజన్ రెడ్డికి కేవలం 2 కోట్ల విలువ చేసేటువంటి కంపెనీకి దాదాపుగా 1500 కోట్ల విలువ చేసేటువంటి టెండరింగ్ ఆఫర్ ఇవ్వడం అనేటువంటిది అందులో స్పష్టమైపోయింది. ఇవాళ మిత్రులు చెప్పినట్టుగా ఇదే ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ అంటే బంధుప్రీతి స్పష్టంగా తేలిపోయింది. ముఖ్యమంత్రి గారు ఈ అమృత్ చట్టం కింద విడుదలైనటువంటి నిధులన్నిటి కూడా తన సొంత భావమర్ది కంపెనీకి డైవర్ట్ చేసి అర్హత లేనటువంటి కంపెనీకి అర్హత సృష్టించి 80% నిధులు ఆయనకి ఇవ్వడము అంటే ఇవాళ స్పష్టమైంది. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిజంగానే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షుడైనటువంటి కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారు మీ నోట్లో నిజంగానే నాలుక ఉంటే మీరు ఇవాళ ఈ అమృత్ నిధులు ఇవాళ అక్రమంగా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భావమర్ది సంస్థకు పోతా ఉన్నాయో దాని మీద మీ మధ్య ఎలాంటి బంధం లేదు అని నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా మీరు బేషరతుగా మీ మంత్రిత్వ శాఖలు కానీ ఏదైతే అవినీతి నిరోధక శాఖ కానీ ఇవాళ పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి జరిగినటువంటి సంఘటనల్లో చాలా సందర్భాల్లో ప్రభుత్వాలు సుమోటోగా తీసుకొని కేసులు విచారించినాయి. ఇవాళ ముఖ్యమంత్రి గారి సొంత భావమర్ది ఏదైతే సృజన్ రెడ్డికి 1300 కోట్లను కేటాయించారో ఇవాళ మీరు చూసాం. రీజనల్ రింగ్ రోడ్ విషయంలో వీఆర్కే డెవలపర్స్కి కేటాయిస్తారు. ఇవాళ ఈ అమృత నిధుల విషయంలో దాదాపుగా 8800 కోట్లలో 15,000 కోట్లు సొంత ముఖ్యమంత్రి భావమర్ది సృజన్ రెడ్డి కేటాయిస్తున్నారంటే దీంట్లో ఇంతకు మిత్రులు చెప్పినట్టుగా ఆ చట్టం ప్రకారం 1988 ప్రకారం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు శిక్షార్హులు అవుతారు. కానీ ఇది బీజేపీ తలుసుకుంటే బీజేపీ ఇన్వాల్వ్ అయితేనే అవుతుంది. బీజేపీ చేతులు ఎత్తేసి రేవంత్ రెడ్డి గారిని కౌగిలి చేసుకుంటే మాత్రం ఇది సాధ్యం కాదు. మీరు మధ్య ఎలాంటి బంధం ఉందో తేలాల్సిన సమయం ఆసనమైంది. ఇవాళ గతంలో ఇదే చట్టం విషయంలో ఆదర్శ్ కుంభకోణంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి అశోక్ చౌహాన్ గారు తన పదవి కోల్పోవాల్సి వచ్చింది. అదే కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసేటువంటి మైనింగ్ లో జరిగినటువంటి అక్రమాల వల్ల యడ్యూరప్ప గారు తన పదవి కోల్పోయిన సందర్భాన్ని మనం చూసాం. ఇవాళ ఈ ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఈ కుంభకోణం తేల్చాల్సింది బీజేపీ పార్టీయే. ఒకవేళ మీరు వెనుకడుగు వేస్తే మీ మధ్య ఖచ్చితంగా ఒక చీకటి ఒప్పందం ఉందనేటువంటిది తేలిపోతుందని చెప్పేసి కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం. బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయం టెండర్లపై విచారణ జరిపించాలనేది కేటీఆర్ గారు చేసినటువంటి డిమాండ్. నిజంగా బీజేపీ మరి ఎందుకు మౌనంగా ఉంటుంది? ఇంత జరిగిందని తెలిసి ఒక ముఖ్యమంత్రి పదవి పోవడానికి ఎలిజిబుల్ అయినటువంటి ఇది ఒక క్రైమ్, డెఫినెట్గా ఒక కుంభకోణం. దాని మీద బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటుంది అనేది మరి రాజేష్ గారు యాక్చువల్గా ఈ యొక్క అమృత కుంభకోణంకి సంబంధించి వారి ఎల్పీ నేత బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు కూడా ఆరోపణ చేసిండు. కానీ ఏమైందో ఏమో మళ్ళీ ఆయన ఎక్కడ కూడా మాట్లాడతలేడు, బీజేపీ నాయకులు మాట్లాడతలేరు. అంటే ఈ కుమ్మక్కు రాజకీయం ఏమైంది? మేము అనేక సందర్భాల్లో ఆరోపణ చేసినాం కదా. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్క అయింది. కొన్ని సీట్లలో అండర్స్టాండింగ్లో కొన్ని సీట్లు పంచుకున్నారు, కొన్నిటికాడ డమ్మీ క్యాండిడేట్ పెట్టినామని మేము చెప్పినాం కదా. మరి మీరు చెప్పింది వాస్తవం కాకపోతే ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఎందుకు ప్రశ్నిస్తలేదు బీజేపీ నాయకత్వము? ఎందుకు మాట్లాడతలేదు బీజేపీ నాయకత్వము? ఈ ఒక్క టెండర్ల విషయమే కాదు. ఇలా నిన్న ఏం మాట్లాడతాడు ముఖ్యమంత్రి గారు? ఏం మాట్లాడతాడు? రవీంద్ర భారతిలో ఒక ప్రైవేటు మన సిపిఎం నాయకుని సందర్భంగా విషయంలో పోయినప్పుడు ఏం మాట్లాడతారంటే కేంద్ర మంత్రి మా రాహుల్ గాంధీ గారిని ఆరోపణ ఏం చేసిండు? ఒక టెర్రరిస్టు లెక్క సంబోధించిండు. నరేంద్ర మోడీ గారు స్పందిస్తలేరని మాట్లాడిండు కదా. అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ సంబంధించిన రాజేష్ గారు ఒకటే విషయం చెప్తాను నేను. కాంగ్రెస్ సంబంధించిన కానపూర్ ఎమ్మెల్యే వెడుమ బొజ్జు గారు ఏం మాట్లాడిండంటే మా రాహుల్ గాంధీ గారిని విమర్శించిన కేంద్ర మంత్రి తల తీసుకురండి, నా ఆస్తి మొత్తం రాసిస్తా అన్నాడు. మరి బీజేపీ నాయకులు ఒక్కరు మాట్లాడరు కాంగ్రెస్ ఎమ్మెల్యే మీద, కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీద మాట్లాడరు. ఏంది మీ కుమ్మక్కు రాజకీయం ఏంది? మీ పార్టీ ఎమ్మెల్యేలను మీ పార్టీ నాయకులను విమర్శిస్తే కూడా
మీరు ముఖ్యమంత్రి మీద కాంగ్రెస్ పార్టీతో స్పందిస్తలేరంటే మీ కుమ్మక్కు రాజకీయం ఏంది? ఇలా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం 100% ఈ అమృత టెండర్లకు సంబంధించిన విషయం ఏదైతే ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది. ఇది ప్రివెన్షన్ ఆఫ్ 1988 రాహుల్ గాంధీ గారు యాక్ట్ తీసుకొచ్చిండ్రు. దానికి 2018లో అమెండ్మెంట్ చేసిండ్రు. ఈ అమెండ్మెంట్ ప్రకారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పదవీచ్యుతులు అవుతారు. కాబట్టి కేంద్రంలో ఉన్న పెద్దలు ఈ రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, మరొక సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఇద్దరు కూడా దీని మీద స్పందించాల్సిందే, చర్యలు చేపట్టాల్సిందే. వాళ్ళు సీరియస్ గా దీనిపైన మాట్లాడొచ్చు, ఫైట్ చేయొచ్చు కదా. నిజంగా నేను ఈ సందర్భంగా కేటీఆర్ గారిని అభినందిస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక అతిపెద్ద అవినీతిని ఆధారాలతో సహా బయట పెట్టి ఇవాళ ప్రజల ముందు పెట్టిండ్రు, కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టిండు. ఇవాళ కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారం ఉంది కాబట్టి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన సమయం ఆసనమైంది. ఖచ్చితంగా కేటీఆర్ గారు ఏదైతే బలంగా ఆధారాలతో సహా ఇవాళ అమృత్ టెండర్లో జరిగినటువంటి అవినీతిని తెట్టతెల్లం చేసిండో, ఇవాళ ఎందుకు మరి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక్కటే ఉట్టావుటిన గుమ్మడికాయ దొంగ ఎవడంటే భుజాలు తడుముకున్నట్టుగా మాకు అవినీతికి సంబంధం లేదు, మా ప్రభుత్వం అలాంటిది చేయదు అని చెప్పేసి ఉలిక్కి పడ్డాడు. అంటే ఖచ్చితంగా ఇంట్లో ఏదో జరిగిందనేటువంటిది వాస్తవం. కేటీఆర్ బయట పెట్టినటువంటి ఆ ఆధారాలన్నింటినీ సుమోటోగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం దీనిపై విచారణ జరిపి ఖచ్చితంగా నిందితులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి. అమృత్ టెండర్ లో భారీ అవినీతి జరిగింది. అర్హత లేకపోయినా కూడా దాదాపుగా 8,888 కోట్ల పనులు అప్పగించారు. దాంట్లో 1000 కోట్ల పనులు సీఎం బామ్మర్ది అయినటువంటి సృజన్ రెడ్డికి అప్పగించారంటూ కూడా కేటీఆర్ పేర్కొంటున్నారు. ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ చట్టం కింద సీఎం రేవంత్ రెడ్డి పదవి కోల్పోవడం పక్క. దీనిపైన కాంగ్రెస్ బీజేపీ రెండు కుమ్మక్కు రాజకీయం చేస్తున్నాయంటూ కేటీఆర్ ఫైర్ అవుతున్నారు. వార్తల వాస్తవాల్లో మనం ప్రధానంగా ఇంకొక వార్త మనం చూస్తున్నాం. ఇది సింగరేణి కార్మికులకు సంబంధించి. సింగరేణి కార్మికులకు ఈసారి లాభాల్లో 33% వాటా ఇస్తామని ప్రభుత్వం చాలా ఘనంగా ప్రకటించింది. కానీ ఆచరణలోకి వస్తే మొత్తం వచ్చినటువంటి ఓవరాల్ లాభంలో సింగరేణి కార్మికులకు దక్కింది ఆ వాటాల్లో కేవలం 16.9% మాత్రమే. సో ఎక్కడి 33, ఎక్కడి 16.9. సో ఇంత వ్యత్యాసం. దాదాపుగా వాళ్ళు చెప్పిన మాటలో సగం తగ్గించేసి సగం బోనస్ మాత్రమే ఇవాళ లాభాల్లో వాటా పంచారు. దానిపైన నిన్న హరీష్ రావు మాట్లాడారు. సింగరేణిలో బోనస్ బోగస్ అంటూ లాభాల్లో 50% కోత విధించిన ప్రభుత్వం కార్మికుల చెమటకు సెల్యూట్ చేసింది కేసీఆరే. నికర లాభాల్లో నుంచే 33% బోనస్ ఇవ్వాలి అంటూ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. మేరకు మాజీ మంత్రి హరీష్ రావు నిన్న మాట్లాడారు. ఎస్ వాసుదేవ్ రెడ్డి గారు, సో 2014-15లో 103 కోట్లు పంచితే ఇప్పుడు 2023-24లో 796. అంటే అప్పుడు వచ్చినటువంటి లాభాల నుంచి 21%, 23%, 25, 20 అట్లా బీఆర్ఎస్ గవర్నమెంట్లో అన్నీ పెరుగుకుంటూ వచ్చినాయి. సో ఫైనల్గా మళ్ళీ 16.9% మాత్రమే ఇవాళ కార్మికులకు బోనస్ అందుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం చెప్పింది ఏంది, వాళ్ళకి ఇచ్చింది ఏంది? ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కార్మికులకు ఇవ్వాల్సిన బోనస్ని కూడా, అంటే ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా ఎవ్రీ ఇయర్ ఏ ప్రభుత్వం అని ఇస్తున్న సందర్భం, కానీ ఇలా కార్మికుల పొట్టకొట్టి కార్మికులు చెమటోడ్చి ఇలా బొగ్గుబాయిలో పనిచేసిన ఆ యొక్క ఆదాయాన్ని ప్రభుత్వం పంచుకునే విధంగా చేస్తూ ఉన్నది, కానీ కార్మికులకు పంచే పరిస్థితిని తీసుకొస్తలేదు. ఇవాళ ప్రధానంగా ఈ యొక్క సింగరేణిలో దాదాపుగా మొత్తం నికర లాభాలు 4,700 కోట్లు. అందులో 33% అంటే 1,551 కోట్లు ఇలా అవుతుంది. కానీ ఇలా ఏమైంది, మొత్తం కార్మికులు ఉన్నది 41,837 మంది ఉంటే సగటున ప్రతి కార్మికునికి 3,70,000 రూపాయలు రావాలి. ఏది ఈ లాభం? ఈ వచ్చిన 4,700 కోట్లలో నికర లాభంలో ప్రతి కార్మికునికి పంచితే దసరా సందర్భంగా 3,70,000 రూపాయలు రావాలి. కానీ వచ్చింది ఎంత? మీరు ఇచ్చింది ఎంత? మన 1,80,000 మాత్రమే. మరి 1,80,000 అంటే మరి మిగతా రూపాయలు ఎటు పోయినాయి? ఎవరు పంచుకుంటా ఉన్నారు? ఎందుకు ఇస్తలేరు కార్మికులకు ఇవ్వాల్సింది? సో కాబట్టి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులను మోసం చేసింది. ఇప్పటికే సింగరేణి కార్మికులంతా కూడా అక్కడ ఉన్న ప్రభుత్వ సింగరేణి అధికారులను నిలదీస్తూ ఉన్నారు, నిక్కు తెలుసాలని చెప్తా ఉన్నారు. ఇది సగటున కార్మికుడికి అంటే ప్రతి కార్మికుడిని ఇలా మోసం చేసింది. పండుగ పూట కూడా పస్తులుండే విధంగా, అంటే వారికి దసరానే ప్రతి దసరకు దీపావళికి ఏ ప్రభుత్వమైనా వారికి సింగరేణిలో లాభాలు వచ్చిన లాభాల్లో వాటా ఇస్తుంది. వారు చెమటోడ్చి చేసిన ఈ యొక్క కష్టాన్ని మీరు గుంజుకోవడం ఎక్కడిది? కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం సింగరేణి కార్మికుల పక్షాన, మీరు ఎందుకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎంత లాభాలు వస్తే అంత వాటాలు వాళ్ళకు పంచిన సందర్భం ఉన్నది. వారి పైసలు వారు ఇవ్వడానికి మీకున్న ఆంతర్యం ఏంది? మీకున్న ఇబ్బంది ఏంది కార్మికులకు?
కార్మికులకు పొట్టగొట్టాల్సిన అవసరమే వచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఎలా ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా కానీ గతంలో ఎప్పుడు లేని విధంగా సింగరేణి భవిష్యత్ అవసరాల కోసం అనే మాట ఒకటి వాడుతుంది ప్రభుత్వం కార్మికులకు. ఇప్పుడు సింగరేణి అవసరాల కోసం అంటే రాజేష్ గారు, సింగరేణి బతకాలంటే కార్మికుడు బతకాలే. అవును, కార్మికుడు బతకాలంటే కార్మికుని మంచిగా చూసుకోవాలి ఈ ప్రభుత్వం. ఇది సింగరేణి ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్. సో వచ్చిన లాభాలను ఇవ్వంటున్నాం కదా, ఉన్న పైసలకి వెళ్ళి సగం ఇవ్వట్లేదు కదా. ఇది ఏ ప్రభుత్వమైనా ఇచ్చేదే, ఇది కావాలని చేస్తా ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం. దత్తాత్రేయ గారు, వాస్తవానికి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా లాభాలను దాచిపెట్టకూడదు. కష్టార్జితం అది. సింగరేణి కార్మికులు ప్రాణాలను తెగించి చీకటి గదుల్లోకి వెళ్ళి రాత్రనక పగలనక కష్టపడితే వచ్చినటువంటి లాభం 4,700 కోట్లు అయితే కేవలం దాన్ని సగానికి సగంగా చూపించి 2,200 కోట్లుగా చూపించి దాంట్లో 33% అంటే అసలు 4,700 కోట్లలో 33% ఇస్తే ప్రతి ఒక్క కార్మికుడికి 3,70,000 పైచులకు బోనస్ రావాలా. అది బోనస్ కాదు, బోగస్ అని తేలిపోయింది. వాళ్ళ ప్రతి ఒక్క కార్మికుడు, సింగరేణి కార్మికుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, ఈ ప్రభుత్వం మాకు దసరాకు ప్రతి సంవత్సరం ముందు గతంలో కేసీఆర్ గారు ఎప్పుడైనా కూడా వాస్తవాలను ముందు పెట్టి, ఇగో మీ కష్టం ఇది, అసలు లాభం మనకి ఇంత వచ్చింది, ఇగో దీంట్లో మీ వాటా బోనస్ రూపంలో 33% ఇస్తున్నాం. ఏ రోజు కూడా కేసీఆర్ గారు కార్మికుల కష్టాన్ని దాచుకోలేదు. సో లాస్ట్ ఇయర్ కూడా 32% ఇచ్చింది చివరి ప్రభుత్వంలో 2023-24 ఇచ్చారు. అవును, 2023-24 లో వచ్చిన సింగరేణి సంస్థ లాభాలు 4,701 కోట్లు. అయితే అందులో 33% లాభాలు పంచితే మొత్తం 1,550 కోట్లు కార్మికులకు దక్కాల్సి ఉంది. కానీ కార్మికులకు ప్రకటించింది కేవలం 796 కోట్లు మాత్రమే. ఈ లెక్కన 16.9% మాత్రమే బోనస్గా ఇచ్చినట్టు అర్థమవుతుంది. కార్మికులకు హక్కుగా రావాల్సినటువంటి మిగతా వాటా 754 కోట్లు ఏమైనట్టు? ఇదే ప్రభుత్వం ఇప్పుడు దాచిపెట్టింది. వాస్తవమైనటువంటి లాభాల వాటాను దాచిపెట్టి కార్మికుల పుట్టగొడుతా ఉంది. ఇవాళ ఏ సింగరేణి కార్మికుని తట్టి లేపినా కూడా, నాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, సింగరేణి కార్మికులతో నాది పేగు బంధం, పెనవేసుకున్న బంధం. వాళ్ళని పాపం నిన్న రాత్రి వాళ్ళు గోసపడతా ఉన్నారు. ఇట్లాంటి దగాకోరు ముఖ్యమంత్రిని మేము చూడలేదు. ఎవరైనా లాభాలను వాస్తవాలను కళ్ళ ముందర పెట్టి పంచాలి, కానీ మేము కష్టపడి రాత్రనక పగలనక ప్రాణాలకు తెగించి కష్టపడితే మా కష్టాన్ని దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రిని మేము ఇప్పుడే చూస్తా ఉన్నాం. ఇవాళ కేసీఆరే బాగుండు మాకుంటే ఇవాళ మా లాభాలను దర్జాగా కూర్చోబెట్టి మమ్మల్ని అందరినీ కూడా పంచేవాడు, పండగ ముందు మాకు అద్భుతమైనటువంటి ఆఫర్లు ఇచ్చేవాడు ముఖ్యమంత్రి గారు. కానీ ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కరిని కాదండి, రైతులని మోసం చేయడమే, నిరుద్యోగులని మోసం చేయడమే, పెన్షనర్లని మోసం చేయడమే. ఇవాళ రైతులకు పాల వ్యాపారంలో ఇవాళ మనం చూస్తాం, ఇవాళ విజయ డైరీ అనేటువంటిది 150 కోట్ల నష్టాల్లోకి వెళ్ళిపోయింది. 4 నెలలుగా ఇవాళ వాటికి కేటాయింపులు లేవు, చెల్లింపులు లేవు. ఇవాళ సింగరేణి కార్మికులకు ఇవ్వాల్సినటువంటి 33% లో కూడా దగా చేసి కేవలం నిన్న అంటే సింగరేణి మన కాంగ్రెస్ అనుబంధమైనటువంటి INTUC నాయకుల్ని సింగరేణి కార్మికులు ప్రశ్నిస్తున్నారు. లాభాల్లో వాటాకు ఎందుకు కోత పెట్టారు? కాజుపేట 2 ఇంక్లైన్ వద్ద INTUC నేతల్ని కార్మికులు నిలదీశారు. సో వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి కార్మిక సంఘాలు కానీ ఈ ప్రభుత్వం కానీ? చెప్పండి. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం 33% ఇచ్చినామని వాళ్ళని ఇంకా మోసం చేస్తూ ఉన్నది. ఇచ్చింది 16%. మీరు 33% ఇచ్చిన మీరు లాభాల బాటల్లో అంటున్నారు. మరి 33% ఇస్తే ఇంకా 794 కోట్లు ఎక్కడికి పోయినాయి? ఎందుకు ఇస్తలేరు? అందుకని నా INTUC నాయకులు ఎవరైతే సింగరేణి కార్మికు సంబంధించిన నాయకత్వం ఏదైతే ఉన్నదో వారు బాయిల దగ్గరికి పోతే నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఎక్కడికెక్కడ అడ్డుకుంటా ఉన్నారు. ఇలా నిన్న కాసిపేటకు సంబంధించిన 2వ ఇంక్లైన్ దగ్గర కూడా ప్రశ్నించింది కూడా అదే. ఇవాళ బాయిల దగ్గర కూడా గొడవలు అయితే ఉన్నాయి. ఇవాళ కూడా మార్నింగ్ బాయిల దగ్గర కూడా గొడవలు అయినాయి. ఒక సింగరేణి ప్రాంత బిడ్డగా, భూపాలపల్లి ప్రాంత బిడ్డగా నాకు కూడా ఈ సింగరేణి సంబంధించిన అంశాల పట్ల పట్టున్నది. అనేక సందర్భాల్లో సింగరేణి కార్మికులతోటి రెగ్యులర్గా మాట్లాడుతున్న సందర్భం కూడా ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఏదైతే సింగరేణి కార్మికులు కష్టపడి చెప్పుటోర్చి తీసుకొచ్చిన లాభాలను మీరు ఎవరి ఖాతాలోకి జమ చేస్తూ ఉన్నారు? ఎందుకోసం దాస్తా ఉన్నారు? ఇవ్వవలసిన పైసలు ఎందుకు ఇవ్వట్లేదు? మీరు ఇప్పుడు పత్రికల్లో వచ్చింది, మంత్రులు, మాజీ మంత్రులు కూడా మాట్లాడిన సందర్భం. గతంలో 14లో ఏ విధంగా మేము వాడలు వంచినాం, 16లో ఏ విధంగా వంచినాం, 17లో ఏ విధంగా వంచినాం అనే విషయం ప్రతిదీ కూడా కళ్ళ ముందర కనిపిస్తూ ఉన్నది కదా. మరి అప్పుడెందుకు ఇవ్వగలిగినాం, ఇప్పుడు ఎందుకు ఇస్తలేము? రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తొలినాలలోనే రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారు, కిషన్ రెడ్డి గారు కలిసి సింగరేణి సంస్థలలో ఉన్నటువంటి బొగ్గుగనులన్నింటినీ కూడా వేలం వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. ఈ ప్రభుత్వం సింగరేణిని ప్రైవేట్ పరం చేయడం కోసం అటు బీజేపీ
ఇటు కాంగ్రెస్ రెండూ కలిసి కార్మికుల కష్టార్జితాన్నే కాదు, ఇవాళ తెలంగాణకు తలమానికంగా మారినటువంటి సింగరేణినే ఇక్కడ ఉండకూడదనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. తెలంగాణ ప్రజలారా, సింగరేణి కార్మికులారా, మీరు ఆలోచించండి. గతంలో కేసీఆర్ గారు మీ బాగోగుల గురించి ఎంత స్పష్టంగా మీ వాటాలు మీకు తేల్చి పంచిండో, కానీ ఈ ప్రభుత్వం మీ వాటాల్లో కోతా విధిస్తూ ఉంది, మీ సింగరేణి యొక్క మనుగడనే ప్రశ్నార్థకం చేస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి సింగరేణి కార్మికుడు దీనిపై మాట్లాడాల్సిన అవసరం ఉంది, స్పందించాల్సిన అవసరం ఉంది. రైట్. 2014-15లో మనం చూస్తున్నాం. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడినటువంటి ఫస్ట్ ఇయర్, తొలి సంవత్సరంలోనే 21% లాభాల్లో వాటా పంచింది. ఏది వచ్చిన ఓవరాల్ ఎంత లాభాలు వస్తే అంత మీద 21% కార్మికులకు ఇచ్చేసింది. అట్లా మెల్లగా 23%, 25%, 27, 28, మళ్ళీ 28 ఇచ్చారు. తర్వాత 29, 30, 32 అంటే క్రమంగా లాభాలు ఎట్లా వస్తే కరోనా సమయంలో కూడా చూడండి, కరోనా సమయంలో కూడా అద్భుతమైనటువంటి వాటా పంచారు. ఫైనల్ గా 2014-15తో పోలిస్తే 14-15లో 21% వాటా ఇచ్చారు. ఇవాళ 23-24కి 16.9% మాత్రమే. అంటే దీనికంటే చాలా తక్కువ. సో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లా అయితే వాళ్ళకి వచ్చినాయో అదే వాటా మనకు దక్కింది. సో ఇది ఈ రకంగా కార్మికులను నిలువున ప్రభుత్వం మోసం చేసిన కార్మికులు మండిపడుతుంది. ఫైనల్ వర్డ్ వాసుదేవ్ రెడ్డి గారు క్లోజ్ చేద్దాం. ఇవాళ ఫైనల్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వం అందరినీ, అంటే ఒక్క కార్మిక వర్గ సింగరేణి కార్మికులే కాదు, అన్ని వర్గాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తూ ఉన్నది. ఇటు సింగరేణి కార్మిక వర్గాన్నితో పాటు రైతులను దగా చేసింది, రైతులను మోసం చేసింది. ఇవాళ ప్రధానంగా చెప్పుకోవాల్సింది, ఇలా పెట్టుబడుల పేరు మీద మరొక దగా చేయబోతా ఉన్నది. అది విజయ డైరీ ఫాము. గత ప్రభుత్వ హయాంలో లాభాల బాట పడితే ఇవాళ నష్టాల బాట పడ్డది. 3 నెలలుగా వారికి ఇవ్వాల్సిన పాలు పోస్తున్న రైతులకు ఎవరైతే ఉన్నారో పాల రైతులు, వారికి 3 నెలలుగా బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఇలా పాలన్నీ రోడ్ల మీద పోసి నిరసన వ్యక్తం చేసే పరిస్థితి దాపురించింది. అంటే ఇలా అన్ని వర్గాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తా ఉన్నది, దగా చేస్తా ఉన్నది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టంగా తేలిపోతా ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ వాసుదేవ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ దత్తాత్రేయ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.